వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే సెప్టెంబర్ 7, 2025 రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తున్న గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చాలామందికి ఏంటంటే ఈ ఇయర్ మనకి ఏంటంటే సెప్టెంబర్ గ్రహణం ఉందని తెలుసు కదండి. ఈ గ్రహణం అనేది మన ఇండియాలో వస్తుందో లేదా అని చాలామందికి డౌట్గా ఉంటుందండి. ఈ గ్రహణం అనేది మన ఇండియాలో అగుపిస్తుందండి. ఈ గ్రహణ సమయంలో ఏంటంటే సాధారణ వాళ్ళకన్నా గర్భిణీ స్త్రీ పైన ఎక్కువ ప్రభావం ఉంటుందండి. గ్రహణ ప్రభావం అంటే ఎలా అంటే లోపల బేబీ ఉంటుంది కదండి, ఆ ఎఫెక్ట్ అనేది బేబీకి అనేది చాలా ఎఫెక్ట్ అవుతుందండి. మనం ఏమైనా వర్క్ చేసినా ఏం చేసినా అన్నమాట. ఇవాళ దీని గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి. మనకి ఈ నెలలో వచ్చేసి సెప్టెంబర్ 7వ తారీఖు రోజున మనకి ఏంటంటే చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. ఈ గ్రహణం వచ్చేసి మన భారతదేశంలో అగుపిస్తుందండి. అంటే ఈ గ్రహణ సమయం అనేది ఏ టైంలో ఉంటుందనేది మనం ఈ వీడియోలో చెప్తానండి. ఈ గ్రహణం అనేది ఫస్ట్ ఏంటంటే మన సెప్టెంబర్ 7th రోజున మనకి ఏ టైంలో అంటే మార్నింగ్ టైంలో రాదండి. ఎప్పుడు కానీ చంద్రగ్రహణం అనేది నైట్ టైంలోనే వస్తుంది కదండి. ఈ చంద్రగ్రహణం అనేది పట్టు సమయం ఎప్పుడంటే 8:58 అంటే 8:58 నిమిషాలకి నైట్ 8:58 నిమిషాల నుండి మనకి ఏంటంటే విడుపు సమయం వచ్చేసి 2:25 నిమిషాలు. అంటే మనకి ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ సోమవారం రోజు మార్నింగ్ అనేది మనకి ఏంటంటే గ్రహణం అనేది విడుస్తుంది అన్నమాట. ఈ గ్రహణం మొత్తం సమయం ఏంటంటే 5:27 నిమిషాలండి. 5:27 ఉంటుందన్నమాట గ్రహణ ప్రభావం మొత్తం. ఈ గ్రహణం పట్టిన సమయం నుంచి గ్రహణం విడుపు సమయం వరకు గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం కానీ ఎలాంటివి ఏం తీసుకోవద్దండి. గర్భిణీ స్త్రీలు కాకుండా సాధారణ పురుషులు కూడా సాధారణ మహిళలు కూడా కానీ పురుషులు కానీ ఎవరైనా పర్లేదండి, ఏమి తినడం లాంటివి ఏమి చేయకూడదండి. ఈ చంద్రగ్రహణం అనేది ఏంటంటే మనకి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు ఇది ఏంటంటే చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి. ఈ చంద్రగ్రహణం అనేది ఏ దేశాల్లో అగుపిస్తుందంటే దక్షిణ అమెరికా తూర్పు భాగం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం అండ్ అంటార్కిటికా అండ్ ఆర్కిటిక్ అండ్ యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని పశ్చిమ భాగం దిక్కు అగుపిస్తుంది. అండ్ మన ఇండియాలో కూడా ఈ గ్రహణం అనేది అగుపిస్తుందండి. మొత్తం ఈ దేశాల్లో వచ్చేసి మనకి ఏంటంటే మన గ్రహణం అనేది ఈ దేశాలకు అన్నిటికీ అగుపిస్తుంది. మనకి ఏంటంటే ఆసియాలో ఉంటే మనకి ఇండియాలో ఉన్నట్టే కదండి. అందుకే మన ఇండియాలో కూడా ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. ఈ గ్రహణం పట్టిన సమయంలో ఏంటంటే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే గర్భిణీ స్త్రీలకే ఎక్కువ ప్రభావం ఉంటుందండి గ్రహణ ప్రభావం. గర్భిణీ స్త్రీలు గ్రహణం పట్టినప్పుడు బయటికి వెళ్ళడం కానీ గ్రహణం చూడడం లాంటివి అస్సలు చేయకూడదండి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే కాలంలో ఏంటంటే మనము డోర్స్ క్లోజ్ చేయడం కానీ డోర్స్ ఓపెన్ చేయడం కానీ అలా చేస్తే ఏంటంటే బేబీకి ఏదైనా ఒక అంగవైకల్యం వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని నమ్మేవారు. అంగవైకల్యం ఎక్కువగా వస్తుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అంటే బాటిల్ మూత ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా కూడా మన బేబీకి ఏదో ఒక పార్ట్ అనేది అలా డెవలప్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి వెనుకట అంటే ఏంటంటే మన అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు అనేవాళ్ళు అన్నమాట. అలా అనేసి ఏం చేస్తారంటే ఏం వర్క్ చేయనీయకుండా ఏంటంటే పడుకోబెడతారు. మీరు పడుకునే టైంలో కూడా ఎలా పడుకోండి అంటే మనం నార్మల్గా ప్రెగ్నెన్సీ టైంలో మనం ఏంటంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడుకుంటాం. అలా అస్సలు పడుకోకండి. స్ట్రేట్ పొజిషన్లో పడుకోండి. స్ట్రేట్ పొజిషన్లో పడుకోవడం కూడా ఎలా అంటే ఐస్ మాత్రం అస్సలు క్లోజ్ చేయకండి. ఐస్ క్లోజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బేబీ కూడా కొందరికి ఏంటంటే ఐస్ అతుక్కొని పుడతాయని చెప్పేసి ఐస్లో క్లోజ్ చేయకుండా అలాగే పడుకోవాలి. అంటే జస్ట్ ఏంటంటే చూస్తూ ఉండడం, కాలు చేతులు కూడా ఏంటంటే దగ్గర పెట్టడం ద్వారా అవి కూడా రెండు అంటుకొని పడుకుంటారని చెప్పేసి ఏంటంటే కొన్ని సింటమ్స్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ద్వారా మనం ఏంటంటే మన గ్రహణ సమయంలో ఏంటంటే ఇలా మనము పాటించాలన్నమాట. ఈ గ్రహణ ప్రభావం అనేది మనకు కన్ఫామ్ అయినప్పటి నుంచి టిల్ 8th మంత్ వరకు అంటే మన 8th 7th మంత్ వరకు మనం పాటించాలండి. ఆఫ్టర్ 8th మంత్ 9th మంత్ తర్వాత లేచి వాక్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ బేబీ మొత్తం టోటల్గా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి. ఒకవేళ నార్మల్గా ఇప్పుడే కన్ఫామ్ అయిన వాళ్ళు కానీ 3rd మంత్ 4th మంత్ 5th మంత్ 6th మంత్ వీళ్ళందరూ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి మనకి ఏంటంటే గ్రహణం పట్టినప్పుడు. ఎందుకంటే గ్రహణ ప్రభావం అనేది గర్భిణీ స్త్రీ లోపల ఉన్న బేబీ పైనే ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే ఈ టైంలో వచ్చేసి మనం ఏంటంటే చాలా కేరింగ్గా ఉండాలి. అండ్ అలాగే ఏంటంటే గర్భిణీ స్త్రీలు
స్త్రీలు ఏంటంటే వాళ్ళకి ఆకలి వేసినా కూడా ఏంటంటే మనం గ్రహణం పట్టిన సమయం నుంచి విడుపు సమయం మధ్య వరకు ఏం తినొద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్క పదార్థం పైన కూడా మనకి ఏంటంటే ఏమైనా గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏం తినకండి. ఏంటంటే డాక్టర్స్ తినమని చెప్తారు, బట్ ఏంటంటే మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ అని. ఈ గ్రహణ కాలం వచ్చేసి మనకి 5.5 hours ఉందండి. 5.5 hours మనకి ఏమీ రాదు. మనం ఏంటంటే 8:58 కదండి మనకి ఏంటంటే మనకు గ్రహణం పట్టే సమయం. మనం 8:40 లోపు మీరు తినేసి పడుకోండి. తినేసి కొన్ని వాటర్ తాగేసి పడుకోండి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం 2:30కి అలా అయిపోతుంది కదా. అయిపోగానే ఏంటంటే మళ్ళీ మీకు ఒక 3కి అలా లేచేసి ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా ఆకలిస్తే ఆ టైంలో తినండి. ఆఫ్టర్ విడిచిన తర్వాత మీరు తినండి అన్నమాట. అలా తినడం ద్వారా ఏమవుతుందంటే మీకు మీ బేబీ కండిషన్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీరు కూడా ఏంటంటే కొంచెం క్షేమంగా ఉంటారని చెప్పేసి పాటించమని చెప్తారు. ఎందుకంటే ఈ గర్భిణీ స్త్రీలు ఏంటంటే ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందండి నార్మల్ పర్సన్స్ కన్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.